నేను ఈ ప్రెస్ మీడియా తరఫున ఇది చెప్పాలనుకుంటానంటే మీరు ఏబీపీ గురించి ఏమనుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. మీకు ఏమైనా ఉంటే నేను ఓపెన్ డిబేట్ పెట్టుకుంటాను. మీరెన్ని పోరాటాలు చేస్తారో మేమెన్ని పోరాటాలు చేస్తామో అని మీకు తెలియజేస్తే వందే మాత్రం. డింపుల్ రాజ్ ప్రవిత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్టేట్ జాయింట్ సెక్రటరీ. మొన్న గాంధీ బొమ్మ దగ్గర ఎస్ఎఫ్ఐ వాళ్ళు ధర్నా పెట్టినప్పుడు ఒక ఎస్ఎఫ్ఐ తమ్ముడు ప్రశ్న అడగడం ఏంటంటే ఏబీపీ ఏం పోరాటాలు చేసిందని. ఏబీపీ జియో నంబర్ 77 రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో పోరాడింది. ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా ఉంటే దానికోసం పోరాడింది. మీ ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఏం చేశారు, ఏం పోరాటాలు చేశారు అది చెప్పండి. ఏబీపీ జమ్మూ కాశ్మీర్ లాల్ చౌక్ లో మీ నక్సలైట్స్ గుండాలు ఎవరైతే ఆ నల్ల జెండా ఎగరేస్తా ఉంటే పోరాడించి తన ప్రాణాలను అర్పించి మరీ తిరంగా జెండా ఎగరేసింది. మొన్న బంగ్లాదేశ్ ఎప్పుడైతే మన 7 సిస్టర్స్ ఇండియా 7 సిస్టమ్ అస్సాం లాంటి దాన్ని లాగాలనుకుందో అప్పుడు ఏబీపీ అక్కడ ఫెన్సీలు వేసి ఆ 7 సిస్టర్స్ ని కాపాడింది. దాన్ని చలో చికెన్ నెక్ అంటూ ప్రతి ప్రాంతం నుంచి ప్రతి ఊరు నుంచి ఏబీపీ కార్యకర్తలు పోయి ఆ 7 సిస్టర్స్ ని కాపాడారు. మీలాంటి నక్సలైట్స్ దొంగలు ఉస్మానియా యూనివర్సిటీలో నల్ల జెండా ఎగరేస్తా ఉంటే ఆ నల్ల జెండాని ఎగరేయకుండా తన ప్రాణాలను అర్పించి తిరంగా జెండా ఎగిరించింది. ఇంకేం చేయాలి ఏబీపీ? ఇన్ని పోరాటాలు చేస్తున్నట్టు కూడా ఏబీపీ ఏం చేస్తుందని మీరు అడుగుతున్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాన్ అయిందని చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఎందుకు బ్యాన్ అయిందని మీకు తెలుసా? మీలాంటి గుండాలు, మీలాంటి నక్సలైట్స్ లు ఇందిరాగాంధీ రాజ్యం ఉన్నప్పుడు ఇందిరాగాంధీతో కలిసి ఎన్నో గుండాలు పనులు చేసినందుకు ఆ పని బయటికి రాకూడదని, మీరు చేసిన పనులు ఏవి బయటికి రాకూడదని ఆ సమయంలో ఇందిరాగాంధీ ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసింది. కానీ ఆర్ఎస్ఎస్ ఎలాంటి తప్పు పని అయితే చేయలేదు. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కూడా నడుస్తుంది, ఇంకా నడుస్తుందని నేను చెప్తున్నాను. ఏబీపీ విద్యార్థుల్ని దేశం గురించి కాపాడాలని, దేశం కోసం గౌరవిస్తారని చెప్తుంది. కానీ మీరేంది ఎస్ఎఫ్ఐ వచ్చి మీ సిపిఎం పార్టీ వాళ్ళు ఆ సెక్షువల్ హెరాస్మెంట్ గురించి నేర్పిస్తున్నారు. అదేనా మీరు నేర్చుకునేది? అదేనా మీరు పిల్లలకి నేర్పించేది, విద్యార్థులకు నేర్పించేది? మీరు నేర్చుకునే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది అదేనా? ఏబీపీ మీద ఒక్క రేప్ కేసు అనేది లేదు. మీ మీద ఎన్ని రేప్ కేసు ఉన్నాయో మీరు చూడొచ్చు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కావచ్చు, కేరళ యూనివర్సిటీలో కావచ్చు, పాండిచ్చేరి యూనివర్సిటీలో కావచ్చు, మా ఏబీపీ కార్యకర్తలు అమ్మాయిల్ని గౌరవించేంత గౌరవించే వాళ్ళు ఏ కార్యకర్త లేరని ఇప్పుడు నేను చెప్తున్నాను. మీరు విద్యార్థుల్లో కులం మతం అని భేదం మీరు చెప్తున్నారు, కానీ ఏబీపీలో అయితే కులం మతాల భేదం లేకుండా అందరం మేము కలిసి